మొన్న షర్మిల, నేడు కవిత. అంతిమంగా వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ వచ్చి కాంగ్రెస్‌లోకే. ఇలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ తోటి చేరి, తమకు కావలసిన దాన్ని ఏర్పాటు చేసుకోవటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో షర్మిల కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అన్న రాజకీయాల్లో ఉన్నాడు గాబట్టి, ఆవిడ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టింది. అంతిమంగా దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్ చీఫ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వన్ ఆఫ్ ది రీజన్ గూడా అయ్యింది. ఎందుకంటే షర్మిలనే వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి క్యాంపెయినింగ్ చేస్తా ఉంటే, మరి ఏ విధంగా ఉంటుందనేది ప్రజల్లో ఒక భావన అయితే ఏర్పడుతుంది గదా! ఇక తల్లి విజయమ్మ ఎన్నికల సమయానికైతే అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు టర్న్ బీఆర్ఎస్ పార్టీది. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్కు పెట్టడానికి జరిగిన విపరీతమైన ప్రయత్నం అది. అది అయిపోయింది. నేడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు కేటీఆర్‌ని నిలువరింపజేయటం కోసం గత కొద్ది రోజులుగా కవిత బయటకొచ్చి మాట్లాడటం కావచ్చు, తన లేఖని బహిరంగపరిచినందుకు అన్న మీదనే మరి పరోక్షంగా వ్యాఖ్యలు చేయొచ్చు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత అవినీతి ఇంకెక్కడా లేదని మొన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా చెప్పటం కావచ్చు. చాలా అంశాల్లో ఆవిడ అంతర్గత వ్యవహారాలు మొత్తం బయటపెట్టింది. అంతిమంగా కేటీఆర్‌కి విపరీతమైన దెబ్బ తగిలింది. ఇక ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోటి మేము డైరెక్ట్‌గా పాలిటిక్స్‌లోకి రాబోతున్నామని అనౌన్స్ చేసింది మొన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్న సమయంలో గూడా. మరి నేడు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ చెబుతున్న దాని ప్రకారంగా చూస్తే, కవితతోటి కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తా ఉంది. కవిత ఈ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కవితతోటి అండర్‌స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మరి మహేష్ గౌడ్ వెలిబుచ్చాడు. మహేష్ గౌడు ఒక తెలంగాణ కాంగ్రెస్‌కి చీఫ్‌గా ఉన్న లాంటి వ్యక్తి చెప్పాడు అనంటే, ఆ మాటని ఈజీగా కొట్టిపారేసేదేం గాదు. మరి రేవంత్ రెడ్డి రానిస్తాడా అనంటే, రేవంత్ రెడ్డి కంటే కూడా పైన ఉన్న రాహుల్ గాంధీ, ఆ అధిష్టానం యొక్క నిర్ణయం ఫైనల్‌గా శిరోధార్యం. మరి రేవంత్ రెడ్డికి షర్మిల రావటం మాత్రం ఇష్టం ఉంటుందా? అంటే మరి అప్పట్లో ఆయన ఇంకా సీఎం కాలేదు గాబట్టి, ఎన్నికలకు వెళ్ళాల్సిన తరుణంలో షర్మిల గూడా కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన ఒప్పుకోవచ్చేమో. కానీ ఇప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయినా గాదు, ఏ స్టేట్‌లోనైనా సరే మరి లోకల్ లీడర్స్ అంగీకరించి తీరాల్సిందే. మరి నేషనల్ లెవెల్‌లోనే ఈ నిర్ణయం జరిగినట్టుగా గూడా కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే డైరెక్ట్‌గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకుంది. బీజేపీ గూడా ఏదో కొద్దో గొప్పో స్టేక్ చూపిస్తున్నప్పటికీ, అలాంటిదే ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోటి ఏదన్నా సెపరేట్ పార్టీ మరి కవిత ఏర్పాటు చేసుకొని వచ్చిందంటే, ఫైనల్‌గా కొంచెం కొద్దో గొప్పో దెబ్బ తగిలేది ఎవరికి అనంటే కొంచెం కాంగ్రెస్ పార్టీకే. ఓట్లు బీఆర్ఎస్ పార్టీవి జయించినా బీజేపీకి ఉపయోగపడితే అక్కడ ఏమాత్రం లయబిలిటీ ఏమి ఉండకుండా పోతుంది గదా! అందుకని దాన్ని కూడా వీళ్ళు ఫైనల్‌గా గెయిన్ చేయటం కోసం కవితతోటి అండర్‌స్టాండింగ్ పెట్టుకుంటున్నారు అనేది ఈ రోజున మహేష్ గౌడ్ చెబుతున్న దాని ప్రకారంగా తెలుస్తోంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ మీద గావచ్చు, కేసీఆర్, కేటీఆర్‌ల మీద గావచ్చు, కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఆరోపణలన్నీ నిజం అని చెప్పటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం కూడా కవితే. మొన్న కవిత బయటకు వచ్చిన దగ్గర నుంచి చేసిన హల్చల్ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు మొత్తాన్ని నిజం చేసేసినాయి. కవితే చెప్పిందంటే అనంటే మరి తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉంటారా? నమ్మకుండా ఉంటారా? మరి ఇక తెలంగాణ జాగృతి పేరుతోటి ఇప్పుడు ఆవిడ సెపరేట్‌గా ఇంకొక పార్టీ పెట్టుకొని, అందులో ఏదో 1, 2 సీట్లు గెలుపొందేదానికంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరి మరి ఆ క్యాడర్‌ని తీసుకొచ్చి అధికారం నిలబెట్టుకోవటం అనేది, అధికారం సంపాదించటం. కవితకైతే సంపాదించటం, రేవంత్ రెడ్డికైతే నిలబెట్టుకోవటం, కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టుకోవటం అవుతుంది. అధికారం నిలబెట్టుకుంటే ఇక హవా మొత్తం కవితదేగా. ఒకవైపు రేవంత్ రెడ్డి ఉండి తన పని తాను చేసుకుంటున్నా, అధిష్టానం దగ్గర ఇద్దరికీ సమానమైన రెస్పెక్ట్ ఉంటుంది. అటు కవిత ఎంతో, రేవంత్ రెడ్డి ఎంతుంటారో ఇప్పుడు కవిత కూడా అంతే తీరుతుంది గదా! దానికోసం గూడా కవిత ఇప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. కాకపోతే కవిత మరొక టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితిని ఇప్పుడు కవిత మళ్ళీ పెట్టబోతోంది అనే కొన్ని ఊహాగానాలు కూడా వచ్చినప్పటికీ, కాకపోతే ఆవిడ సపరేట్ పార్టీ పెడుతుందనేది మాత్రం ప్రబలంగా వ్యాపించింది ఆ పుకారు. ఇప్పుడు ఆవిడ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆవిడతోటి మంతనాలు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో, గత పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఒకంత ఎదురుగాలు తగిలిందనే చెప్పుకోవాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం చూపించుకోవాలి అని అంటే కవిత లాంటి వాళ్ళ సహాయం అవసరం అవుతుంది. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి యువతలో ఉన్న పార్టీలన్నీ కలిసి, అంటే బీజేపీ ఏమాత్రం స్టేక్ చూపిస్తుందో తెలిసినా తెలియకపోయినా జనసేనకు ఉన్న కొద్దో గొప్పో వాళ్ళ ఓటింగ్ శాతం టీడీపీకి ఉపకరించింది కదా. అలాగనే ఇప్పుడు తెలంగాణలో బాగా కొంచెం ప్రాచుర్యం ఉన్న కవిత ఒక పార్టీ పెడితే ఆ పార్టీ బయటకు వెళ్ళిపోతే కొంత ఓటు శాతం చీలిపోయినట్టేగా. దాన్ని గెయిన్ చేయటానికి ఇప్పుడు కవితని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారనేది కనపడుతుంది. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉందా అని అంటే మరి అధిష్టానం చెప్పిన మాటని ఖచ్చితంగా ఆయన ఒప్పుకొని తీరాల్సిందే. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమే కాబట్టి. దీంతో పాటుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరువు నిలబడుతుంది అని అంటే కవిత రూపంలో ఆయన మాత్రం ఎందుకు వద్దంటాడు? యాక్చువల్గా కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించుకునే పరిస్థితులే ఉన్నాయి. ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, వీళ్ళిద్దరిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏకైక అస్త్రం మరి కవిత కూడా. ఆవిడను మాత్రం ఎలా వదులుకోవాలి? వదులుకునే అవకాశం ఉండదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలి. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 28లో వచ్చే ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్నో అటు బీజేపీనో మరి నిలువరింపు చేయాలి అంటే కవిత లాంటి వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. మరి కవిత సీఎం సీట్ అడుగుతుందా అంటే సీఎం సీటు వరకు కవిత వెళ్ళకపోవచ్చు. డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు, హోంశాఖ తీసుకోవచ్చు, ఏదో ఒక మంత్రి పదవిని తీసుకోవచ్చు. తన వర్గాన్ని కొంత వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో సొంతగా తయారు చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి తరువాత మరి కవితే అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా తెచ్చుకోవచ్చు. తద్వారా సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక పార్టీని పెట్టి అబాసు పాలయ్యేదానికంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే కవితకు కూడా బాగుంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు కవితకి మంది బలం ఉంది కానీ ఆర్థిక బలాలు ఏమున్నాయి అనేది చాలా మందికి తెలియదు. కవిత కంటే కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా బాగుంటుంది. అసలు ఆస్తుల దగ్గరే ఈ గొడవలు మొత్తం వచ్చాయి. అటు షర్మిలకైనా ఇటు కవితకైనా వీళ్ళిద్దరికీ కామన్గా వాళ్ళ అన్నలే వాళ్ళకి అడ్డం పడుతున్నారు అనేది కూడా ఒక కనపడుతుంటే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉపయోగించుకున్న ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది రానున్న కాలంలో చూడాల్సిన అవసరం ఉంది.